అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఇలా మీ ముందుకు వచ్చానండి. ఇది ఇటీవలే మా సిస్టర్ వాళ్ళు రాష్ట్రపతి భవన్ సందర్శించినప్పుడు తీసినటువంటి ఫొటోస్ మరియు వీడియోస్ అండి. చూడండి ఎంత అందమైన పూలతో అలరిస్తుందో, ఎంత కనుల పండుగగా ఉన్నాయో పూలన్నీ. అలాగే ల్యాండ్స్కేపింగ్ కూడా చూసినట్లయితే మీరు చక్కగా గార్డెనింగ్ తీర్చిదిద్దారండి. ఇవన్నీ సెల్వియా, పెట్యూనియా, ఇంపేషెన్స్, ఇంకా డయాంథస్ అండి. ఇవి రకరకాల రంగురంగుల ఫ్లవర్స్ కనులకు చూడచక్కగా ఉన్నాయి కదండి. ఐ ఫీస్ట్. ఇవి సెల్వియా అండి. సెల్వియా మొక్కల్ని అలా రౌండ్గా పెట్టేశారు. ఇవి పెటూనియా అండి. పెటూనియాలో బోలెడని రంగులు ఉంటాయి, చక్కగా సీజనల్గా విచ్చుకుంటాయి. ఈ సీజన్ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుంది. ఇవి హ్యాంగింగ్ బాస్కెట్స్ ఇంకా ల్యాండ్స్కేపింగ్కి పనికొస్తాయండి. ఈ చామంతి చూడండి ఎంత ముద్దుగా, ఎంత బంచ్గా పూసేసిందో. చక్కనైన చామంతి. ఆ కలర్ చూడండి, బేబీ పింక్ ఎంత అందంగా ఉందో కదా. ఇవి పెటూనియాస్ అండి, చక్కగా పూసాయి. అలాగే డయాంథస్లు కూడా ఉన్నాయి. డయాంథస్లో రెండు రంగులు అంటే డబల్ కలర్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చూడ చక్కగా ఉందండి. రాష్ట్రపతి గారు వెళ్ళిపోయిన తర్వాత ద్రౌపది ముర్ము గారు ఇవి వీక్షకుల సందర్శనార్థం మనకి పర్మిషన్ ఇస్తారండి చూడడానికి. అక్కడ దగ్గరలో అందుబాటులో ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చండి. సెల్వియాలో చూడండి కాఫీ కలర్ ఎంత బాగున్నాయో, గ్రేప్ వైన్ కలర్ ఫ్లవర్స్ సెల్వియా అండి అవి. అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంపేషెంట్స్ అండి అవి. ఎంత బాగున్నాయో కదా సెల్వియాలో గ్రేప్ వైన్ కలర్. ఇక్కడ చూడండి ఈ ల్యాండ్స్కేపింగ్ ఎంత చక్కగా తీర్చిదిద్దారు. ఇలా మనం ఓపెన్ ప్లేసెస్ ఉన్న ఇళ్లలో కూడా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు కదండి. అలాగే చుట్టూ కుండీల్లో పెట్టినవి డయాంథస్ మొక్కలండి, డయాంథస్ ఫ్లవర్స్. చూడండి ల్యాండ్స్కేపింగ్ రంగురంగుల మొక్కలతో అలా తీర్చిదిద్దారు. కనుల పండుగ అండి. సెల్వియా చూడండి ఎంత బాగున్నాయో కంకులు. గ్రేప్ వైన్ కలర్లో సెల్వియా చాలా అందంగా ఉంది కదా. మనకి ఎక్కడైనా దొరికితే తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.